అండి. దీన్ని ఒక్కసారి ఇంట్లో ఉంచితే చాలు బల్లి, బద్దింక, దోమ, ఎలుక, ఈగలు ఇంట్లో నుంచి పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతాయి. సో, మళ్ళీ జన్మలో రమ్మన్నా కూడా రావు. అంత చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఆడవాళ్ళందరికీ ఇష్టమైంది ఏంటంటే నెయిల్ పాలిష్ కదండి. ఎక్కువగా నెయిల్ పాలిష్ చేసుకునేటప్పుడు ఈ విధంగా సైడ్న అంటుకుంటూ ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం క్లీన్ చేయాలంటే ఇలాగా అది డ్రై అయిపోయి త్వరగా మనం తుడవటానికి కూడా రాదు కదండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట. సో, ఆడవాళ్ళకి ఇలాగా చక్కగా ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇష్టం కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకునే ముందు ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసేసి ఇలా నెయిల్స్కి తర్వాత ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసేసుకున్నాం అనుకోండి, సైడ్లో కొంచెం అంటున్నా కూడా అది స్మూత్గా ఉంటుంది కాబట్టి వ్యాజ్లైన్ రాసాం కాబట్టి మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్తో చక్కగా తుడిచేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా సైడ్న కొంచెం ఇలా అంటుతూ ఉంటుంది కదండి, అదంతా కూడా క్లియర్గా చక్కగా మనకి ఇలా తుడిచేసుకుంటే చక్కగా పోతుందండి. ట్రై చేయండి. ఎందుకంటే మామూలుగా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, డ్రై అయిపోయి మనం ఎంత తుడిచినా అది రాదు. సో, ఈ విధంగా వ్యాజ్లిన్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం గొప్ప అంటున్నా కూడా చాలా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. వ్యాజ్లిన్ కూడా అప్లై చేసాం కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో, మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ అన్నం వండుకునేటప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా రావాలి అంటే కొద్దిగా నిమ్మరసం కానీ కొద్దిగా వంట ఆయిల్ కానీ వేసేసి ఈ విధంగా మనం చక్కగా ఉడికించుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ట్రై చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బిర్యానీ మనం చేసుకుంటూ ఉంటాం కదండి సండే స్పెషల్గా. సో, ఇది ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుంది మనం తినంగా. సో, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. నెక్స్ట్ డే మనం ఈ విధంగా ప్రత్యేకంగా దీన్ని ఇలా వేడి చేసుకునే పని లేకుండా రైస్ గిన్నె పైన ఒక హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసి ఇలా బిర్యానీ పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఇలాగ అన్నంతో పాటు బిర్యానీ కూడా వేడవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఒక ఎగ్ మాత్రమే ఉందనుకోండి, ఇలాగ రైస్ గిన్నెలో శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ ఎగ్ని ఈ విధంగా మనం రైస్తో పాటు ఇలా ఉడకబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎగ్ కూడా ఒక ఎగ్ ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా ఉడకబెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పూలు మనం మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా ఒక పినీస్తో చక్కగా మనం పూలన్నీ కూడా అల్లేయచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి. ఇలాగ పూలు అల్లడం రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. తక్కువ పూలున్నా ఎక్కువ పూలున్నా ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో, మరి తక్కువ పూలు ఉన్నప్పుడు మనకి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని పువ్వులైనా కూడా ఈ విధంగా చక్కగా తక్కువ పూలు ఉన్నప్పుడు ఇలా పినీస్కి ఈ విధంగా దగ్గరగా గుచ్చేసుకున్నామనుకోండి, చాలా చక్కగా మనకి ఇలా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా పువ్వులను మనమే ఈజీగా ఇలా పినీస్ గుచ్చేసుకొని పెట్టుకున్నామనుకోండి, మనం ఇలా మామూలుగా మాల అల్లిన దానికంటే కూడా ఇలా గొత్తగా ఉంటాయి కాబట్టి పినీస్ గుచ్చుకుంటే అప్పటికప్పుడు మనం తలలో చక్కగా పెట్టుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా తక్కువ పూలు ఉన్నప్పుడు చక్కగా మనం ఈ విధంగా అయితే గుచ్చేసుకొని పెట్టుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా గొత్తగా ముద్దగా కనిపిస్తూ ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇలా మనకి మాల రాదని ఫీల్ అవ్వకుండా ఈ విధంగా పినీసుకు గుచ్చేసుకొని చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, మనం మాల కట్టిన దానికంటే కూడా చాలా ఈజీగా చక్కగా మనం ఈ విధంగా గుచ్చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం పూలు ఉన్నప్పుడు ఒకరి హెల్ప్ తీసుకునే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా ఎన్ని పువ్వులనైనా ఇలా అయితే చక్కగా పినీస్తో గుచ్చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చు. ఆ టిప్ ఏంటంటే మనం ఇలాగా ఎల్లిపాయలు వలిచేటప్పుడు ఈ విధంగా కొద్దిగా ఒక గ్లాస్ వాటర్లో గోరువెచ్చని వాటర్ వేసేసి ఇందులో ఎల్లిపాయలు వేసేసుకొని చక్కగా తీసేసుకోవచ్చండి. సో, మనకి ఎల్లిపాయలు పాడవకుండా కూడా ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా ఎల్లిపాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎల్లిపాయలు ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత ఇలాగ ఎల్లిపాయల చుట్టూ కూడా కొద్దిగా వెనిగర్ ఈ విధంగా కాటన్కి అప్లై చేసేసి ఇలా చుట్టూరు కూడా మనం అప్లై చేసామనుకోండి, మనకి ఎల్లిపాయలు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి.
చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా లెమన్స్ మనం ఈ విధంగా పాడైపోయిన నిమ్మకాయలు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఇంట్లో వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసినా వాటి లోపల మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఉండిపోతూ ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలాగా కొద్దిగా హాట్ వాటర్ ఇలాగ వేసేసుకోండి వాటర్ క్యాన్లో. తర్వాత ఈ విధంగా కొద్దిగా నిమ్మరసం పిండేసి ఒక స్పూను రైస్ తీసుకోండి, ఒక స్పూను రాళ్ళుప్పు తీసేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి ఇలా మొత్తం కూడా ఈ విధంగా చక్కగా కొద్దిగా హాట్ వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దాని లోపల డస్ట్ అలానే బ్యాక్టీరియా క్రిములు ఉండిపోయి మరి అవి మనకి తెలియకుండానే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఈ తాళాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇంటి తాళాలు ఒక్కోసారి మనం ఇలాగ తాళం వేసేటప్పుడు తీసేటప్పుడు ఒక్కోసారి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, స్టక్ అయిపోతూ ఉంటుంది. సో అలా స్టక్ అయిపోయినటువంటి తాళాలని మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా కంగారు పడకుండా ఇంట్లోని ఈ విధంగా అయితే రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఒక జాలి గెరటని తీసుకొని దానిలో ఈ విధంగా తాళాన్ని పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంట పైన కొద్దిగా హీట్ చేసుకుంటే చాలండి. ఇలా స్టక్ అయిపోయినటువంటి తాళాలు ఈజీగా మనకి చాలా స్మూత్గా వచ్చేస్తాయి అనమాట. ఇంకా అప్పటికి రాలేదు అనుకోండి, కొద్దిగా మనం ఈ విధంగా కొబ్బరి నూనె వేసేసి ఇలా తిప్పేసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీస్ ఉంటాయి కదండి, శారీకి మనం ఈ విధంగా కుర్చీలు పోసుకొని సేఫ్టీ పిన్లు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి దారాలు పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలా లేకుండా ఉండాలంటే కొద్దిగా నెయిల్ పాలిష్ ఈ విధంగా చివరన ఇలా అప్లై చేసి చక్కగా మనం ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకుంటే దారాలు అనేవి పట్టేయకుండా చక్కగా ఉంటాయి అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది అనమాట. అలానే మీరు ఒక స్టిక్కర్ పెట్టేసుకుని ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నా కూడా మనకి దారాలు పట్టకుండా ఇలానే ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫేస్కి ఎక్కువగా ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఫెయిర్ అండ్ లవ్లీతో పాటు ఈ విధంగా ఫేస్ పౌడర్ కూడా వెంటనే రెండు కలిపేసి ఈ విధంగా అరచేతులు వేసుకుని బాగా మిక్సింగ్ చేసుకుని ఇలా ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ పైన ఉన్న చక్క టాన్ అంతా పోయి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ట్రై చేయండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ ట్రిక్ని అయితే మీరు ట్రై చేయండి. మీ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుందండి. ఎక్కువగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసే బదులు ఇలా ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, స్టిక్కర్ ప్యాకెట్స్ మనం ఫేస్కి పెట్టుకున్నప్పుడు చెమటలు పట్టేసి అవి త్వరగా ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా స్టిక్కర్స్ ఊడకుండా ఉండాలి అంటే స్టిక్కర్ ప్యాకెట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం స్టిక్కర్ ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇలా రాలిపోకుండా ఎక్కువసేపు అలానే ఉంటుంది. ట్రై చేయండి. సో ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల గమ్ అనేది మనకి త్వరగా మనకి పోకుండా ఉంటుందన్నమాట. మనం స్టిక్కర్ చక్కగా ఫేస్కి పెట్టుకున్నప్పుడు అది ఊడిపోకుండా ఎక్కువసేపు అలానే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇలా మన ఇంట్లోకి ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఇల్లు అనేది ఒక్కొక్కసారి మనం బల్లులతో బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఎంత క్లియర్గా అన్నా ఉంచని అవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అవి పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక కాకరకాయ తీసుకొని ఇలా తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న గ్లాసులోకి వేసుకోండి. సో తర్వాత ఇది మెత్తగా దంచేసుకొని దీనిలోకి ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే కలుపుకోండి. ఇలా ఈ వాటర్లో ఒక కర్పూరం బిళ్ళను వేసేసుకోండి. ఒక కర్పూరం బిళ్ళని చిదిమేసుకుని ఆ పౌడర్ అందులో వేసుకుని, అలానే ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఒక ట్యాబ్లెట్స్ని కూడా మెత్తగా పౌడర్లా చేసేసుకొని అందులో వేసేసుకోండి. ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఈ లిక్విడ్ని పోసేసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనకి గ్యాస్ స్టవ్ పైన వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర, కిచెన్ సింక్లో, ఇలాగా విండోస్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, వీటికి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ట్రై చేయండి. అలానే ఇంకా మిగిలిన పిప్పు ఉంది కదండి, ఇలాగా కాకరకాయ పిప్పు అనేది అంటే పసరు అంటే ఈ తొక్కలు అనేవి ఉన్నాయి కదా, అవి కూడా ఒక వండలాగా చుట్టేసి అవి వచ్చే ప్లేస్లో అంటే కిచెన్ సింక్లో కూడా ఇలాగ ఏదైనా ఒక పేపర్ మీద పెట్టేసి అలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతుంది. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సో ఈ లిక్విడ్ని అయితే మనం ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా గ్యాస్ స్టవ్
దగ్గర క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. దీనివల్ల మనకి బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. అండ్ గ్యాస్ స్టవ్ కూడా చక్కగా మనకి ఘాటు స్మెల్కి మనకి బొద్దింకలు బల్లులు అనేవి ఇక్కడ చేరకుండా ఉంటాయండి. ఎక్కువగా మనకి నీచు స్మెల్కి బల్లులు బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లిక్విడ్ని అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.